హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. హలో వరల్డ్. ఈ రోజు వచ్చేసి బెల్గా స్వర్గం గుహలు అంటే బెల్గా స్వర్గం కేవ్స్ అన్నమాట. మనకు ఇవి నంద్యాల జిల్లాలో బేతంచెర్ల మండలంలో మనకు బేతంచెర్లకు 6 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో ఉంటాయి. మనకు బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, మొత్తం కూడా చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది. అలాగే ఇక్కడ కనిపించే గుహలు వచ్చేసి మొత్తం కూడా బెల్గా స్వర్గం గుహలు అంటారు. ఈ గుహలు చాలా బాగుంటాయి. లోపలికి వెళ్ళిపోయి చూద్దాము. మొత్తం కూడా కళ్ళకపిల్లు ఉంటాయి అనమాట. చిన్న చిన్న కళ్ళకపిల్లు మన ఇళ్లలో ఉంటాయి చూడు, అలాంటివి ఉంటాయి అనమాట. చిన్న చిన్న సరంగాలు ఉంటాయి. మీరు సాధ్యమైన వరకు ఈ గుహలోకి వెళ్తే అవి ఓన్లీ మనిషి పట్టేంత డిస్టెన్స్ వెడల్పులోనే ఉంటాయి. మీరు అలాంటి గుహలోకి సాహసం చేసి దూరకండి. మనం ఈ గుహలు వచ్చేసి బయట వరకే చూద్దాం, లోపలికి వెళ్ళట్లేదు. ఒకటే హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా బిల్వా స్వర్గం గుహలు. మనకు సందర్శించే వేళలు వచ్చేసి ఉదయం 10 గంటలకు, అలాగే ముగింపు వచ్చేసి సాయంత్రం 5:30కి క్లోజ్ అవుతుంది. మనకు మార్నింగ్ వచ్చేసి 10 నుంచి 5:30 వరకు ప్రతిరోజు ఉంటుంది. ప్రవేశం వచ్చేసి మనకు పెద్దలకు వచ్చేసి 60 రూపాయలు, పిల్లలకు వచ్చేసి 40 రూపాయలు ఛార్జెస్ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ పెట్టలేదు, పిల్లలకి ఎంత వయసు అనేది. పిల్లలకి వచ్చేసి 5 to 10 years బిలో ఉండాలి. అంటే 10 years బిలో ఉన్న వాళ్ళకి మనకు 40 రూపీస్ ఉంటుంది. కెమెరాస్కి వచ్చేసి కెమెరాకి ఛార్జెస్ వచ్చేసి 1000 రూపాయలు ఉంటుంది. కెమెరా ఇంకొకటి వచ్చేసి డ్రోన్ కెమెరాకి వచ్చేసి 2000 రూపీస్ ఛార్జెస్ చేశారనమాట. ఒకటి మనకు టోటల్గా 60 రూపీస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. మీరు 18 years అంటే మనకు 10 years అబవ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 60 రూపీస్ ఛార్జెస్ చేస్తారు. ఒకటి హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఛార్జెస్ వచ్చేసి మనకు 60 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ బిల్వా స్వర్గం కేవ్స్ అంటారు. స్టార్టింగ్ లో బిల్గా స్వర్గం అని చెప్పేసినట్టున్నా కదా, అక్కడ కొద్దిగా మిస్టేక్ అయింది, ఏమనుకోకండి. బిల్వా స్వర్గం కేవ్స్ అంటారు వీటిని. లోపలికి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గుహలోకి వెళ్ళిపోయాం. ఇంతకుముందు వచ్చినప్పుడు వెళ్ళిపోయాం, ఇప్పుడు వెళ్ళట్లేదు. ఎందుకంటే భయం వేస్తుంది రా బాబు, ఒక్కొక్కరు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంటుంది. లోపలికి చూద్దాం, ట్రై చేద్దాం, మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. లోపల వరకు చాలా బాగుంటాయి ఈ కేవ్స్ వచ్చేసి, ఇలా ఉంటాయి. మనకు వాల్మీకి గుహలు ఎవరైనా వెళ్ళిన వాళ్ళ ఐడియా ఉందా? ఆ గుహలు కూడా చాలా బాగున్నాయి. అలాగే బెలూన్ గుహలు వచ్చేసి బెలూన్ గుహలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి లోపల సందులలోకి వెళ్ళాలి. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ క్లోజ్ అయిపోయింది, లోపలికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. హలో, ఎవరున్నారు? ఎవరు లేరంట. మనకు బేతంచెర్ల మండలం నుంచి మనకు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుహల ప్రాంగణం వచ్చేసి. మీరు ఓన్ వెహికల్ ఉంటేనే రండి ఇక్కడికి, ఎందుకంటే ఆటోలు కూడా చాలా కష్టంగా ఉంటాయి. ఆటోలు కూడా తిరగవు అనమాట. ఇక్కడ నేను వచ్చేసి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను, మిగతా 3 కిలోమీటర్లు వేరే వాళ్ళ బైక్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, చాలా బాగుంది. అయితే స్పాట్ అదిరిపోయింది కదా. మీకు చిన్న చిన్న కళ్ళకపిల్లు ఉంటాయని చెప్పాను కదా, ఈ గుహలలోనే ఉంటాయి. లోపలికి వెళ్ళిపోతే కనిపిస్తాయి చాలా వరకు. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడ పైకి ఎక్కేసి లోపల దిగాలి. పైకి ఎక్కేసి లోపల దిగితే చాలా కలకపిల్లు, చిన్న చిన్న కలకపిల్లు ఉంటాయి. ఇదిగో ఆల్రెడీ కనిపిస్తున్నాయి మనకు. ఎక్కడి దాకా వెళ్దామంటే అక్కడ దాకా వెళ్ళేసి వద్దాము. అంతకంటే ఎక్కువ సాహసం చేయలేము. ఇక్కడ ఇలా ఉంటుంది, దిగడానికి కష్టంగా ఉంటుంది. పాములు అట్లాంటివి ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఎవరు రెస్పాన్స్ తీసుకోరు, మీ జాగ్రత్త మీదే. అవి ఒకలాంటి సౌండ్ చేస్తున్నాయి మనం నడుచుకుంటూ వెళ్తుంటే లోపలికి. వినిపిస్తే చూడండి ఆ సౌండ్, వినిపిస్తుందా? హర్రర్ మూవీస్ తీయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట ఇక్కడ. మీరు ఎవరైనా ఇంకా లోపలికి వెళ్ళి చూడాలనుకుంటే ఒక టార్చ్ లైట్ తీసుకొని రండి. ఒక 200 పెడితే మంచి లైట్ బాక్స్ ఉండేది ఒకటి వస్తుంది. ఆ టార్చ్ తో మీరు ఇలా టార్చ్ చేసి లోపల చూడొచ్చు. ఇట్లా దూరిపోతే లోపలికి పడుకొని వెళ్ళాలి. ఇక్కడి నుంచి చాలా కష్టంగా ఉంటుంది. ట్రై చేద్దామంటే ట్రై చేద్దాము, కానీ ఒంటరికి వచ్చేసేందుకు భయం వేస్తుంది రా బాబు. అవి చూడండి, రాళ్ళ అతుక్కొని ఉన్నాయి అక్కడ. ఏమైతున్నావు ఏమంటే అవి కళ్ళకి కొట్టేస్తాయి. అంటే కళ్ళకి కొట్టలేండి, పట్టుకోలేండి. చాలా హెవీగా ఉంటాయి. ఇక్కడ సుమారు అంటే ఒక 10,000 దాకా ఉంటాయి. అవి గుంపులు ఒక్కటేసారి దాడి చేసినట్టు బయటకు వెళ్ళిపోతాయి. అంటే మన మీద పడవు, బయటకు వెళ్ళిపోతాయి అనమాట. చాలా బాగుంటాయి. ఈ గుహల్లో వేడిగా అలాగే ఉంటుంది, ఈ గుహలో వేడి కూడా అలాగే ఉంటుంది. బయటకు వెళ్ళిపోదాం. చూడండి, అది ఒక చిన్న కొట్టడి మాదిరిగా అనిపిస్తుంది కదా. ఒక ఇంటికి తలుపులు లేని ఇంట్లోకి ఎలా ఉంటుందో రంధ్రం అలా ఉంది. అలాంటి ప్రదేశంలోకి గుంతలోకి వచ్చేసాం, అంటే గుహలోకి లోపలికి వచ్చేసాం.
మెత్తగా ఉంది, పొడి పొడి మట్టి చాలా మెత్తగా ఉంది ఇక్కడ. ఇప్పుడు పైకి ఎక్కేది ఉంది. ఇక్కడ ఒక బండ ఉండేది, ఈ బండ తీసేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అవి చిన్న చిన్న ఊడల మర్రి చెట్టుకుంటాయి చూడండి, ఆ తొడుగులు అనేటివి. అవి ఎలా ఏర్పడతాయంటే, మనకు జింకు మట్టి ఉంటది కదా, జిగుడు మట్టి అది కాలక్రమేణా రాంగ మనకు ఒక గట్టిగా అయిపోతుంది అనమాట. గట్టిగా అయిపోయి అలా తొడుగులు అనేటివి ఏర్పడతాయి. ఇక్కడ వచ్చేసి రీసౌండ్ వస్తుంది, చాలా బాగుంటుంది స్పాట్. మీరు ఫోటోషూట్ కానీ, వెడ్డింగ్ వాళ్ళు ఎవరైనా మేము కొత్త మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ఇది ఒక బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. చాలా మంది కూడా సింగిల్స్ గానే వస్తుంటారు ఈ ప్రదేశాలకి. అరే బాబు, పెళ్ళి అయిపోయిన తర్వాత మీ పిల్లల్లో నిలకొచ్చుకోండి రే అంటే, నేను చెప్పేది ఏమిటంటే, ఇలాంటి ప్లేసులు చూడాలని ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే, మ్యారేజ్ అయిన వాళ్ళు, సో అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, సింగిల్గా వచ్చేయకండి, జంటతో రండి. చూడముచ్చటగా ఉంటుంది. కేవలం 60 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. అంటే 60 రూపాయలు అంటే ఎక్కువనే అనుకోండి. అంటే చాలా మంది కొన్ని కేసుల్లో మనకు 20 రూపీస్ 30 రూపీస్లోనే అయిపోతుంది. వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న సొరంగాలు చాలా తక్కువ ఉంటాయి. ఇవి ఎలా ఏర్పడ్డాయి అనేది మనకైతే తెలీదు. ఇది స్టార్టింగ్ అక్కడ దాకే ఉంది, లోపలికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. అలాగే నైట్ పూట రావడానికి మనకు వీలు ఉండదు, లోపలికి వెళ్ళే ఛాన్సెస్ అనేది పెద్దగా ఉండదు అనమాట. ఇది చూడండి, ఒక పుట్ట మాదిరి ఉంది, రాయిని ఒక పుట్టగా చేసేసారు. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ చూద్దాము, ఏదో ఉంది లోపల. పాములు ఒక్కటి తప్ప ఇంకా ఏమున్నా మేము భయపడము. ఒక దయ్యం కనిపించినా సరే దాంతో పోట్లాడైనా సరే వస్తాం, కానీ పాములు అంటే భయం రా బాబు, నాకు చాలా భయపడిపోతా పాములకి. చూడండి ఏంది, ఇక్కడ దాకే ఉంది ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న సొరంగం ఉంది, లోపలికి వెళ్ళట్లేదు ఎందుకంటే భయం వేస్తుంది. కొన్నాళ్ళు బతకాలనుకున్నాం, అప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదు లోపలికి. ఇంకా ముందుకు వెళ్ళిపోలేదు, అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ నుంచి అక్కడ ముందుకు వెళ్ళిపోవచ్చు. వర్షాకాలంలో అయితే ఇక్కడ నుంచి వాటర్ వచ్చేస్తాయేమో. చాలా బాగుంది. ఇది మనకు లాస్ట్ ఎగ్జిట్ బిల్వ స్వర్గం గుహలలో ఉండే ప్రదేశంలో. ఈ ఊడలు కొద్దిగా కిందకి వచ్చేసి అంటే చాలా బాగుండు. ఒక ఉయ్యాల మాదిరి కట్టేసి ఊగేవాళ్ళు కదా, అవి రావట్లేదు. అంతకంటే కిందికి వచ్చేస్తే కత్తిరించేస్తారేమని భయపడిపోతున్నాయి. ఇక్కడ చిన్న ఒక గవి మాదిరి ఉంది, లోపలికి వెళ్ళిపోదాం. పైకి ఎక్కేసి ఏముందో చూద్దాం లోపల. ఇది కూడా చిన్న చిన్న సొరంగాలే, ఏ పెద్దగా లేవు. అంటే లోపలికి వెళ్ళడానికి ధైర్యం చేసే ఉన్నాయి, కానీ వెళ్ళకండి. చాలా బాగుంది ఇది. డబ్బులు ఖర్చు పెట్టకోకుండా ఇల్లు కట్టుకోవాలంటే ఇలాంటిది ఎక్కడైనా ఒక స్పాట్ ఉంటే బుడుక్కోండి, బాగుంటది. కలక పిల్లలు ఉన్నాయి చూడండి ఇక్కడ. అరే పట్టుకుని వెళ్దాం ఒకట అన్న. ఇప్పుడు ఊరు లేరు, అది చూడండి మన వైపు అలాగే చూస్తుంది. అరే ఈ గబిలం చూడండి ఇది. ఓకే, లేచిపోయింది అది. బయటికి వెళ్ళిపోదాం. హలో వాళ్ళు చూశారు కదా, ఇవి మనకు బిల్వస్వర్గం కేవ్స్ అనమాట. బిల్వస్వర్గం గుహలు మనకు నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం, బేతంచెర్లకి మనకు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ వీడియో అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ గుహలు ఎంతమంది చూశారు అంటే ఎంతమంది విజిట్ చేశారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.